లోని పాతకోట తిరణాల ఎంతగానో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి తిరణాల తర్వాతనే అన్ని చోట్ల జరుగుతాయి కాబట్టి దీన్ని ఆది తిరణాలుగా పిలుస్తారు. సంక్రాంతికి మొదలై 4 రోజుల పాటు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిపే ఈ తిరునాల కోసం ఊరి ఆడపడుచులందరూ రావటంతో ఊరంతా కోలాహలంగా మారుతుంది. బండలాగుడు పోటీలు, రథోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరంతా తిరణాల కళ సంతరించుకుంటుంది. నంద్యాల జిల్లా పగిడాల మండలం పాతకోటలో శ్రీ గంగా సమేత పార్వతీ నాగేశ్వర స్వామి దేవాలయం ఉంది. 7వ శతాబ్ది నాటి ఆలయమున్న ఈ ఊరి స్థానంలో ఒకప్పుడు వీరనారాయణపురం అనే ఊరుండేది. అది శిథిలమై శ్రీశైలం జలాశయంలో మునిగిపోవటంతో అక్కడి ప్రజలు ఈ పాతకోట పునర్నిర్మించుకున్నారు. ఇక్కడి మహిమాన్విత ఆలయంలో సంక్రాంతికి మొదలయ్యే స్వామివారి తిరణాల అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. ఇక్కడి లింగ దర్శనానికి అత్యంత ప్రాధాన్యముంది. ఇది బ్రహ్మసూత్రము కలిగినటువంటి లింగము. ఇక్కడ పూజ చేసిన వారు ఒక్కసారి నమశివాయ అంటే 1,000,000 సార్లు చేసినట్టు, ఒకసారి అభిషేకం చేసే 1,000,000 సార్లు చేసినట్టు ఎంతో పవిత్రమైనటువంటి పురాతనమైనటువంటి లింగము. తర్వాత మంచి శక్తివంతమైన లింగం. ఇక్కడ ప్రజలకు సుఖశాంతులం కానీ, తర్వాత సంతానం లేని వారికి కానీ, పెళ్లి కాని వారికి కానీ, ఇటువంటి వారికి ఎంతో దైవం సంబంధంగా ఇచ్చినటువంటి స్వామి ఈయన. మేము కొత్తగా నిర్మించుకునేటువంటి ఈ గ్రామంలో పాత రథము పాడైనందున కొత్త రథం నిర్మించడం జరిగినది. ఆ కొత్త రథంలో బ్రహ్మసూత్ర లింగంతో పాటు జ్యోతిర్లింగాలు 12, తర్వాత శక్తిపీఠాలు 18, తర్వాత అష్టదిక్పాలకులు 8 మంది, తర్వాత ద్వారపాలకులు, నటరాజు, అమ్మవారు, శివపార్వతుల కుటుంబం, మొత్తం అందరూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం శివానుగ్రహం కలిగినటువంటి, శివాంశం కలిగినటువంటి దేవతామూర్తులు దీంట్లో కలిగినారు. స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు తండోపతండాలుగా జనం రావటం ఆనవాయితీ కాగా ఇప్పుడు కొత్త రథాన్ని అందంగా తీర్చిదిద్దారు. దానిమీద శివాంశతో కూడిన దేవతా విగ్రహాలన్నీ చెక్కి ఉండటం ఒక ప్రత్యేకత. శాస్త్రోక్తంగా నిర్మించిన ఈ రథం చుట్టూ తిరిగితే దేశంలోని అన్ని జ్యోతిర్లింగాలను, శక్తిపీఠాలను దర్శించినట్లేనని గ్రామస్తుల నమ్మకం. దేవాలయం నందు కొత్తగా తేరు నిర్మించడం జరిగినది. తేరును కూడా, తేరుకైతే మాకు ఏదైతే దాతలు ఉన్నారో మా గ్రామము మా గుడి మా రథం అనే కాన్సెప్ట్తో మనం అందరి దగ్గర కూడా తీసుకొని మన రథం నిర్మించడం జరిగినది. ఈ రథం నందు జ్యోతిర్లింగాలు, తర్వాత శక్తిపీఠాలు, ద్వారపాలకులు, అష్టదిక్పాలకులు, నటరాజస్వాములు అన్ని విగ్రహాలను కూడా అమర్చి ఈ రథము చేయడం జరిగింది. ఈ రథం దాదాపు 27 అడుగుల హైట్ ఉన్నది. ఈ రథము కాన్సెప్ట్ ఏమంటే ఈ రథం చుట్టూ తిరిగిన ఈ నాగేశ్వర స్వామి వచ్చేసి మా నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగం కలిగిన నాగేశ్వర స్వామి కాబట్టి బ్రహ్మసూత్రం కలిగిన లింగం కాబట్టి ఇక్కడ వచ్చి మీరు ఒకసారి అభిషేకం చేసినా 1000 సార్లు చేసిన దాని ఫలితం పొందగలుగుతారు. పురావస్తు శాఖ రికార్డుల్లో ఈ ఆలయపు ఘనమైన చరిత్ర నిక్షిప్తమై ఉందని స్థానికులు చెబుతున్నారు. దేశంలో పురావస్తులో 30 దేవాలయాల్లో ఈ దేవాలయం ఒకటి. తూర్పురాతకోట గ్రామంలో వేసిన నాగేశ్వర స్వామి దేవాలయం. ఈ నాగేశ్వర స్వామి దేవాలయం విశిష్టత అంతా ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో మొత్తం ఉంది. మన కర్నూలు ఆర్కాలజీ డిపార్ట్మెంట్ కానీ, సెంట్రల్ తమిళనాడులో సెంట్రల్ ఆర్కాలజీ డిపార్ట్మెంట్లో కూడా దీని చరిత్ర అవన్నీ కలిగినది. అందుకోసమే ఈ ప్రాముఖ్యత అందుకోసమే మా ఊరు మా గుడి మా దేవాలయం నినాదంతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించి దేవాలయంలోని రథశాల నిర్మించడం. 4 రోజుల పాటు జరిగే ఈ తిరునాల మహోత్సవాన్ని ప్రజలందరూ తిలకించాలని శ్రీ గంగా సమేత పార్వతీ నాగేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పొందాలని గ్రామస్తులు, అర్చకులు కోరుతున్నారు.